హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య రాజేష్, మేనిఫెస్టేషన్ క్వీన్. మనము ఇదివరకు వీడియోస్లో యూనివర్స్ గైడెన్స్ అనేది నేర్చుకున్నాము. సో ఆ గైడెన్స్ ఎలా మీరు తీసుకోవచ్చు యూనివర్స్ దగ్గర నుంచి, అది ఎలా మీరు దాన్ని నిజము లేదు నాకు అవుతుంది అవ్వట్లేదు అనేది దాని గురించి మరిన్ని విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ దాని గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు సంజయ్ గారు. నమస్కారం సంజయ్ గారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చెప్పండి. నేను మీ వీడియోస్ ఎక్కువ చూస్తుంటాను మేడం. చాలా థ్యాంక్ యూ. మీరు చెప్తుంటారు కదా, మీ కళ నెరవేరే రోజు వచ్చిందంటే మీ కోరికలు యూనివర్స్ తెలిస్తే మీకు మేనిఫెస్టేషన్ అయితే మీకు ఇవి సంకేతాలు కనిపిస్తాయి అని చెప్తుంటారు కదా మేడం. మీరు ఈ ఫెదర్స్ కనిపిస్తాయి అని చెప్పేసి పక్షులు, బటర్ఫ్లైస్ ఇవన్నీ కనిపిస్తాయి అంటున్నారు కదా. నాకు ఇవి రిపీటెడ్గా కనిపిస్తున్నాయి మేడం రోజు రోజు. అంటే నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటారా? నేను ఈ మంత్ 1,00,000 రూపాయలు సంపాదించాలన్న కోరిక ఉంది నాకు. ఆ కోరిక నెరవేరుద్ది అంటారా మీరు? ఓకే, చాలా మంచి ప్రశ్న సంజయ్ గారు. సో మీకులాగే మన ఆడియన్స్కు, మన ప్రేక్షకులు అందరికి కూడా ఇదే ప్రశ్న ఉంటుందండి. సో మీరు అనుకుంటుండొచ్చు, నాకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, ఫెదర్స్ కనిపిస్తున్నాయి, రిపీటెడ్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, అంటే నా కోరిక నెరవేరిపోయినట్టే అనేసి. ఎస్, నెరవేరినట్టే, మీరు యూనివర్స్కి కనెక్ట్ అయినట్టే. బట్ ఇక్కడ కూడా మీరు ఇంకా లోతుగా తాత్పర్యం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనకు మన కోరిక, మీరు అన్నారు కదా ఇందాక, నా 1 lakh అనేది నిజం అవ్వబోతుందా లేదా అనేదానికి మనకి యూనివర్స్ నుంచి ఇంకా ప్రత్యేకంగా ఆ కోరిక, మీ కోరికకు సంబంధించి 3 సైన్స్ అనేది వస్తున్నారు, 3 సంకేతాలు అనేది ఉంటుంది. సో అది ఏంటి? ఫస్ట్ సంకేతం తెలుసుకుందాం. మీరు ఒక కోరిక కోరారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మీరు దాని గురించి రోజు వైబ్రేషన్స్లో ఉంటున్నారు, హై ఎనర్జీస్లో ఉంటున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఏదైనా కోరికకు వెంటనే అన్నీ సమకూరిపోతున్నాయి మీకు దగ్గరగా అన్నీ. అంటే ఇప్పుడు నేను ఇది చేయాలి అనుకుంటే ఈ పనికి వెళ్తే ఈ పని అయిపోతుంది, ఇది వెళ్తున్నానంటే ఈ పని కూడా చాలా నాకు అన్ని పనుల్లో కూడా సులభంగా అయిపోతూ వస్తూ ఉన్నాయి అన్నమాట. అలా మీకు ఎఫర్ట్లెస్గా, ఫస్ట్ సంకేతం ఎఫర్ట్లెస్గా మనం కోరిన కోరికకు ప్రతి ఒక్క పనిలోనూ మనకు సహాయం తోడ్పడుతుంది అంటే కంపల్సరిగా మనకు ఆ కోరిక నెరవేరుతుంది అని. సో ఇక్కడ ఫస్ట్ సైన్ ఏంటంటే, ఒకటి సునాయాసంగా మనకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, అంటే మీరు కోరుకున్న కోరికకి, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు సంపాదన కావాలి మేడం ఈ నెల అన్నప్పుడు, మీకు ఎక్కడి నుంచో ఫండ్స్ రావడము, మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో సడన్గా మీకు అధికంగా రావడము, డబ్బు పరంగా మీకు అన్ని పనుల్లోనూ చాలా సునాయాసంగా అన్ని అయిపోవడం, ఇలాంటివన్నీ మీకు కనిపిస్తున్నాయి అంటే అప్పుడు అది మీరు మీ మేనిఫెస్టేషన్ చాలా దగ్గరికి అవుతున్నట్టు. అదే కోరిక, ఆ కోరికలోనే మీకు కష్టం, అంటే మీరు వెళ్తున్న ప్రతి పని అడ్డంకం రావడం, స్ట్రగుల్స్ అంటే మీకు ఆటంకాలు రావడము, ఈ పని ఒక రోజులో అవ్వాల్సింది మీకు వారం రోజులు తీసుకోవడము, లేదా 2 వారాలు తీసుకోవడము, అంటే అది మీకు మంచిది కాదు. సో మీ కోరిక అనేది దూరం అవుతుంది, ఇంకా మంచిది కాదు అని దానికి అర్థం అన్నమాట. సో 2 విధాలుగా మనకు సైన్స్ కనిపిస్తూ ఉంటాయి యూనివర్స్ నుంచి, మనం అవి అర్థం చేసుకుంటూ ఉండాలి. మొదటిది మీకు సునాయాసంగా అయిపోతూ ఉండడం, రెండవది ప్రతి పనిలో మీ కోరిక, మీరు ఏదైతే కోరారో ఆ కోరికకు మీకు అడ్డంకులు, ఆటంకాలు, లేదో పోస్ట్పోన్, అంటే జరగాల్సిన పనులు తక్కువ టైం కన్నా ఇంకా ఎక్కువ టైం, అధికమైన టైం తీసుకుంటుంది, అంటే ఇది మనకు మంచిది కాదు అని సంకేతం, యూనివర్స్ ఇచ్చే సంకేతం. సో ఇది మొదటి సంకేతం. రెండవ సంకేతం ఏంటి అంటే, హ్యాపెనింగ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, అంటే అవుతుంది అవ్వదు అన్నట్లు. అంటే మీకు ప్రతి పనిలోనూ మీరు కోరుకున్న కోరిక చాలా దగ్గర వరకు వచ్చి అక్కడ మీకు టైం తీసుకుంటుంది, అంటే అది కంపల్సరీగా మీరు రైట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు, రైట్ వైబ్రేషన్లో ఉన్నట్టు. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది, యూనివర్స్ మీతోనే ఉంటుంది ఈ పని చేయడానికి. మీరు ఇంకొంచెం ప్రయత్నిస్తూ పేషెన్స్గా ఉండాలి, ఓపికగా ఉంటే ఖచ్చితంగా మీరు ఇది కూడా సాధించగలుగుతారు. అంటే మనకు చాలా వరకు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, అబ్బా ఇంకొక రోజు ఉంటే ఇది అయిపోతుంది, ఇది వచ్చేసి నాకు చాలా అచీవ్ అయిపోతున్నాను, నాకు అయిపోతుంది ఈ పని, ఆల్మోస్ట్ డన్, ఇంకా నా కోరిక నెరవేరుతుంది అని క్లోజ్గా వచ్చినప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంటుంది. అది కంపల్సరీగా గుడ్ సైన్, అంటే మీ కోరిక కంపల్సరీగా నెరవేరుతుంది. కాకపోతే మీరు ఇప్పటి వరకు మీ కోరికకు రైట్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్లో ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఇంకొంచెం
అధికంగా సహనంగా ఉంటే మీకు యూనివర్స్ తోడ్పడుతుంది ఆ Yes, పనికి. yes. సో ఆ పని ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి తోడ్పడుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా హ్యాపెనింగ్ నాట్ హ్యాపెనింగ్ అంటే తొందరలోనే అయిపోతుంది అన్నప్పుడు ఇంకా మంచిగా అలానే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్లో ఉన్నట్టయితే మీకే యూనివర్సే హెల్ప్ చేస్తుంది ఆ పని కంప్లీట్ అవ్వడానికి. ఇది రెండవ సంకేతం. మూడవది వచ్చేసి మనకు రిపీటెడ్గా మీరు ఇందాక అన్నారు కదండి, రిపీటెడ్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మేడం, రిపీటెడ్గా నాకు బటర్ఫ్లైస్, ఏంజల్స్, ఫెదర్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు రిపీటెడ్గా మీ కోరికకు సంబంధించి రిపీటెడ్గా మెసేజెస్ రావడం, ఇన్ఫర్మేషన్ రావడం, మీ ఫ్రెండ్స్ ఎవరో మీకు కాల్ చేయడం. అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ జాబ్ ఆఫర్కి వెళ్తున్నారు అనుకోండి, జాబులు ఎత్తుకుతున్నారు, నాకు జీతం 1 lakh కావాలని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీ అవును. టార్గెట్ 1 lakh, అవునండి. అలా మీరు జాబ్ ఎత్తుకుతున్నారు అనుకోండి, అలా మీకు జాబ్లు వచ్చాయి. ఆ పర్టికులర్గా మీకు ఆ 1 lakh అమౌంట్ మీకు చేకూరేకి, మీ మేనిఫెస్ట్ అవ్వడానికి మీకు ఫ్రెండ్స్ రూపంలో కానీ, వాట్సాప్ మెసేజెస్ రూపంలో కానీ, హోర్డింగ్స్లో కానీ, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీకు కావాల్సిన కోరికకు మీకు మెసేజెస్ అందుతూ ఉంటాయి. అప్పుడు కూడా మీ మేనిఫెస్టేషన్ నిజం అవుతున్నట్టు. సో ఇవి 3 సంకేతాలు మీరు గమనించినట్లయితే మీకు చాలా వరకు గైడెన్స్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ సంకేతాలు మీరు గుర్తుపెట్టుకొని మరింతగా మీరు మేనిఫెస్ట్ చేసి సహనంగా మీరు ఉన్నట్టయితే యూనివర్స్ ఖచ్చితంగా మీతోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోండి. అన్ని ప్రోగ్రామ్స్ గురించి కూడా మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోండి. అలాగే కింద ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేసి ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.